తెలంగాణలో రాజకీయంగా ప్రాముఖ్యత ఉన్న లోక్సభ నియోజకవర్గాల్లో వరంగల్ ఒకటి. వరంగల్లో లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2009లో జరిగిన పునర్విభజన ప్రకారం ఈ సెగ్మెంట్ ఎస్సీలకు రిజర్వ్ అయింది. వరంగల్ లోక్సభ నుంచి మొదటి లోక్సభకు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి రంగారావు గెలిచారు. ఆ తర్వాత 3 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. ఆపై 1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి గెలిచింది. 1984లో తొలిసారి తెలుగుదేశం పార్టీ పాగా వేసింది. ఆ తర్వాత మళ్లీ 2 సార్లు 1989లో 1991లో కాంగ్రెస్ గెలవగా 1996 నుంచి 1999 వరకు వరుసగా 3 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి ఇక్కడ తొలిసారి విజయం సాధించింది. 2008 ఉప ఎన్నికల్లో టీడీపీ, 2009లో కాంగ్రెస్, 2014లో సార్వత్రిక ఎన్నికల్లో, 2015 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. అలాగే 2018లోను తెరాస అభ్యర్థి పెసనూరి దయాకర్ భారీ బడ్జెట్ తో వరుసగా రెండోసారి విజయం దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో 20 లక్షలకు పైగా జనాభా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 60%, పట్టణ ప్రాంతాల్లో 40%గా ఉంది. వరంగల్ లోక్సభ ప్రస్తుత ఎంపీ పెసనూరి దయాకర్ వృత్తిరీత్యా వ్యాపారవేత్త. గత ఎన్నికల్లో పలు సమీకరణలు కలిసి వచ్చి విజయం సాధించారు. వరంగల్ నియోజకవర్గ పరిధిలో స్టేషన్ ఘనాపూర్, పలుకుర్తి, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్ధన్నపేట, భూపాలపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. స్టేషన్ ఘనాపూర్ నుంచి కడియం శ్రీహరి, పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి, పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ నుంచి నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సిరేఖ, వర్ధన్నపేట నుంచి కేఆర్ నాగరాజు, భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే తప్ప అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం ఆ పార్టీ అభ్యర్థికి కలిసి రావచ్చు. గత ఎన్నికల ముందు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ పార్టీ ఎంపీ సీటును గెలుచుకుంది. ఈసారి ఆ స్థాయిలో కాంగ్రెస్ కనిపిస్తుంది. అలాగే ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఉండడం కూడా ఆ పార్టీకి పాజిటివ్ గా మారే ఛాన్స్ ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో బీఆర్ఎస్ లోక్సభ సీట్లపై గురి పెట్టింది. ఇందులో భాగంగా వరంగల్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక్కడ సత్తా చట్టాలని బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆయా పార్టీలు గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి టికెట్స్ ఇస్తాయా లేదా కొత్తగా ఎవరినైనా తెరపైకి తీసుకొస్తారనేది ఇక్కడ కీలకంగా మారింది. ఇక్కడ అభ్యర్థుల ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. బీజేపీ నుంచి మందకృష్ణ మాదిగ పేరు వినిపిస్తుంది. అలాగే మరో కొత్త అభ్యర్థి పోటీ చేసే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ పెసనూరి దయాకర్ తో పాటు ఆరూరి రమేష్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, అద్దంకి దయాకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా కొత్త అభ్యర్థి పేరు తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మొన్నటి వరకు చేసిన ప్రగతి ప్రజల్లోకి వెళ్ళిందని, అదే గట్టెక్కిస్తుందని బీఆర్ఎస్ నేతలుగా ధీమాగా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో కొత్త స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. ఇదే సమయంలో స్వతహాగా పార్టీ క్యాడర్ లేకపోవడం, చరిష్మా కలిగిన నాయకుడు కాకపోవడం లాంటి బలహీనతలు సిట్టింగ్ ఎంపీకి ఉన్నాయి. అందుకే మరో నేత వైపు బీఆర్ఎస్ చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడంతో సీటు కోసం పోటీ ఎక్కువగా ఉంది. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలకు అసెంబ్లీ ఎన్నికలతో చెక్ పెడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ సీటు ఎవరికి దక్కుతుంది అనేది కీలకంగా మారింది. అలాగే బీజేపీ మోడీ హవా తమకు కలిసి వస్తుందన్న భరోసాతో ఉంది. గత కొంతకాలంగా బీజేపీ బలపడడం, వరంగల్లో ఆదరణ దక్కడం, యూత్ బీజేపీ వైపు వెళ్లడం తనకు సానుకూలమని నమ్ముతున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు తేడా ఉంటుందని, మోడీ వర్సెస్ కాంగ్రెస్ అన్న విధంగా సాగే ఎన్నికల్లో తాము సత్తా చాటగలమని బీజేపీ ధీమాగా ఉంది. ఇదే సమయంలో అసెంబ్లీ మ్యాజిక్ రిపీట్ చేయాలని, భారీ ఆధిక్యంతో వరంగల్ హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. అసెంబ్లీ ఫలితాల ఎలా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల్లో పాగా వేయాలని బీఆర్ఎస్ చూస్తుంది. 3 పార్టీలు గెలుపు కోసం పోరాటం మొదలుపెట్టాయి. అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ కి ఎడ్జ్ కనిపిస్తుంది. అభ్యర్థులపై క్లారిటీ వస్తే ఇక్కడ పోటీ ఎలా ఉంటుంది అనేది తేలిపోతుంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.